బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెల్లా. ఓజీ ఇదొక మామూలుగా లేదు. నాకు అనిపిస్తుంది సుజిత్ సంభవం మనం చూడబోతున్నాం అని. జెన్యూన్గా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. యాజ్ ఏ ఎంబీ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్గా జెన్యూన్గా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ట్రైలర్ అయితే కోత కోసిందండి, మామూలు కోత కాదు, చిత్తకొట్టు అవతలేసింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంతకు ముందు మూవీస్ అన్నిటిలోనూ చాలా సంవత్సరాల తర్వాత, రోజులు కూడా కాదు, సంవత్సరాల తర్వాత ఆ టైప్ ఆఫ్ యాక్షన్ కానీ, ఆ టైప్ ఆఫ్ స్వాగ్ కానీ, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ ఈ ట్రైలర్లో అచ్చొచ్చినట్టు గుద్దినట్టు కనబడుతుంది. దీనికి ఏకైక కారణం కేవలం సుజిత్ వల్ల. అండ్ మ్యూజిక్ ఏమన్నా కొట్టాడు తమన్. అంటే ట్రైలర్ వరకు చెప్తున్నా, కొన్నిదెల్ల తమన్ అని ట్యాగ్ వేసేసుకోవచ్చు ఈ ట్రైలర్కి. నాకు ట్రైలర్ అయితే పిచ్చగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ప్రీమియర్కి వెళ్తున్నా, ఎలా ఉంటుంది అనే దానికంటే ముందు ఎంత దారుణంగా తీసుంటాడు మూవీ, ఎంత అద్భుతంగా తీసుంటాడు మూవీ, అసలు ఆ రక్తపాతం ఎలా ఉంటుంది అనేదే నాకు మెయిన్ ఎక్స్పెక్టేషన్. అది సినిమా ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ అయిపోతుంది, నో డౌట్. అందులో నాకు ఏ డౌట్ లేదు. అందులో బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది. ఊహించుకుంటుంటే భయం వేసేది ఏంటి అని అంటే, ఆ డే 1 రికార్డ్ ఏదైతే ఉందో అది భయం వేస్తుంది. అంటే ఇప్పటిదాకా చాలామంది చాలా కామెంట్స్ చేశారు. ఏంటి అని అంటే, డే 1 ఇవన్నీ కాదు, 100 crore షేర్ కూడా లేదు మీ వాడికి, అది ఇది అని. కానీ ఈ సినిమా సమాధానం చెప్తోంది అని నాకు మనస్ఫూర్తిగా జెన్యూన్గా అనిపిస్తుంది. నాకైతే పిచ్చగా నచ్చింది సినిమా, ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇక్కడ దాకా ట్రైలర్ ఓకే. ఆ షార్ట్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ ఇచ్చి పడదొబ్బారు ట్రైలర్ వరకు. సో సినిమా కూడా నేను అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవర్ హైప్ అనేది పెట్టుకోవాలా. కొన్ని సర్ప్రైజులు ఉన్నాయంటున్నారు, దానికోసం కూడా ఎక్కువ ఆలోచించాలా. సినిమా చూసిన తర్వాత ఏంటి అనేది ఆలోచిస్తా. అండ్ ఇక్కడ దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. నేను చాలా మీమ్స్ చూస్తున్నా. ఏంటి అని అంటే, ఓజీ ఈజ్ ఇంటర్లింక్ టు సాహో, ఇలాంటివి. వద్దురా బాబు, మీకు దండం పెడతాను, ఇలాంటి ఓవర్ హైప్లు పెంచొద్దు మీమ్స్లో. తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యి సినిమాని పడుకోబెట్టేస్తారు. సో సినిమాని మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాగా ఓజీ అనే సినిమాని మన సుజిత్ తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ కింద ప్రజెంట్ చేస్తున్నాడు. ఇదే మన ఎక్స్పెక్టేషన్, ఇలాగే మనం ఊహిద్దాం. సో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం టికెట్ ప్రైజుల గురించి చాలామంది చాలా రకాలుగా మేమ్స్ పెడుతున్నారు, స్టోరీస్ పెడుతున్నారు. ఏంటా టికెట్ రేట్లు, దిల్ రాజు మాఫియా జరుగుతోంది ఇవన్నీ అని. నేను ఒకటే చెప్తా దీనికి, ఏంటి అని అంటే, వాళ్ళు టికెట్ రేట్లు పెంచడం అనేది ఆఫ్ కోర్స్ కామన్. ఎందుకు అని అంటే, అంతంత బడ్జెట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు టికెట్ రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. సో జరిగినప్పుడు మనం వెళ్ళాలా వద్దా అనేది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. క్వాలిటీ పిక్చర్ ఇచ్చినప్పుడు మనం టికెట్ రేట్లు ఎలా అయితే పెట్టి వెళ్తున్నామో, క్వాలిటీ లేని పిక్చర్కి కూడా అలాగే పెట్టి వెళ్తున్నాం. కానీ సాటిస్ఫై చేయకపోవడం అనేది టూ సినారియోస్లో ఉంటుంది. ఆ 2 సినారియోస్ అనేది మన సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మీద, సినిమా యొక్క కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు నచ్చినా నచ్చకపోయినా టికెట్ రేట్లు అనేవి పెడతారు. మీరు వెళ్తే వెళ్ళండి, లేదంటే లేదు. అంతేగాని దిల్ రాజు మాఫియా నడుస్తుంది అంటే, గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రాలో కూడా టికెట్ గవర్నమెంట్ రేట్ ప్రకారం ప్రీమియర్స్ 1000 రూపీస్ అయితే, బయట జనాలు ఫ్యాన్ షో అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా 500, 1000 పెట్టి అమ్ముతున్నారు. అలా అని చెప్పి అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు, తరతరాలుగా మనకి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం అది. సో ఎవడూ ఆపట్లేదు. అప్పట్లేని నోరు ఇప్పుడు లేస్తోంది ప్రతి ఒక్కడికి. సో నేనేమంటానంటే, మనకి నచ్చిన హీరో సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచితే ఒకలాగా, నచ్చని హీరో సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచితే ఒకలాగా ఉండద్దు. ఎవరి హీరో అయినా సరే బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతారు. దీన్ని ఎవడు ఖండించాల్సిన అవసరం లేదు. సో మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. అంతేకాని టికెట్ రేట్లు పెంచారు, ఎంత పెంచారు, అంత పెంచారు, ఇలాంటి మాటలు వద్దు. సో సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెల్లా. రివ్యూతో కలుద్దాం. రివ్యూలో కూడా నేను చెప్తున్నా, ఓజీ సంభవం చూడబోతున్నాం అనే ఒక మాటతో కలుద్దాం. డ్యామ్ షూర్ నా గట్స్ కాల్ రగరేసి చెప్తున్నా,
సినిమా కొట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు హిట్. హ్యాట్స్ ఆఫ్ అంతే. సుజిత్కి కూడా నేను చెప్తున్నాగా, ఫ్యాన్స్ అందరూ గుడి కట్టేయడానికి రెడీగా ఉండండి. యాజ్ ఏ ఎంబీ ఫ్యాన్ చెప్తున్నా, ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే మాట, రెండో మాట లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ దగ్గర నుంచి మొదలవుతుంది. డే 1 100 నుంచి స్టార్ట్ అవుద్ది. మరి ఎండింగ్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ఇండస్ట్రీ హిట్ అంతే. ఇంకో మేము చూసా, ప్రతి 12 సంవత్సరాలకి ఒక ఇండస్ట్రీ హిట్ పడుతుంది పవన్ కళ్యాణ్ కానీ. అవును, అది ఆలోచించుకుంటే నిజమే. 2001లో ఖుషి పడింది, మళ్ళీ 2013లో అత్తారింటి దారేది పడింది, మళ్ళీ 2025 ఇప్పుడు పడబోతోంది. అంతే, రాసి పెట్టేసుకోండి మీరు. ఇంకా సినిమాలు కూడా ఏం లేవు. ఎందుకు అని అంటే, మొన్నే దీనికి ముందే కాంతారా ట్రైలర్ వచ్చింది. కాంతారా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, దానికి అంత సీన్ లేదు అని. ఎందుకనంటే మన వాళ్ళకి డ్రామా ఉండొచ్చు కానీ ఓవర్ ద డ్రామా ఉంటే నచ్చదు. కాంతారా సినిమా కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ బడ్జెట్లో ఆ టైం కాబట్టి హిట్ అయిపోయింది. సో ఇది నాకు డౌట్ కొడుతుంది కాంతారా. సో చూద్దాం, విల్ సీ. కానీ కొడుతున్నాం హిట్ అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాల్ ఎగరేయడానికి రెడీగా ఉండండి. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.